లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. నమస్కారం, మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. ఆగస్టు 27వ తారీఖు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భారతదేశంలో ఉందా లేదా, ఏ ఏ దేశాల్లో ఉంది, ఏ సమయంలో ఉంది, ఉన్న దేశాల్లో ఏ సమయంలో పడుతుంది, ఏ సమయంలో వదులుతుంది, అలాగే నియమాలు ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎందుకు పాటించాలి, ఆ తర్వాత మన భారతదేశంలో ఒకవేళ ఉంటే గనుక ఆ రోజు రాఖీ కట్టుకోవాలా, కట్టుకోకూడదా, ముందు రోజు శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేయలేని వాళ్ళు ఈ శుక్రవారం మరి చేసుకోవచ్చా, చేసుకోకూడదా, ఇలాంటి వివరాలని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందివట్ల గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ముఖ్యంగా ఈ వీడియో ఎక్స్క్లూజివ్గా అమెరికన్స్, కెనడియన్స్ ఆర్ మన భారతదేశంలో కాకుండా మన భారతదేశం వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి డెడికేట్ చేసేటట్టుగా ఉంది. ఎందుకంటే భారతదేశంలో ఉందా లేదా ఫస్ట్ చెప్పండి గురుగారు. ఖండాగ్రాస చంద్రగ్రహణం అనేటువంటిది అమెరికా, కెనడా తదితర ప్రాంతాల్లో 27వ తారీఖు రోజున రాత్రి ఏర్పడుతుంది. ఆ సమయాన్ని మన భారతదేశ కాలమానానికి తర్జుమా చేసుకుంటే ఉదయం 6:53 నుంచి 12:25 వరకు ఈ యొక్క గ్రహణ ప్రభావ కాలం ఉంది. కానీ మన భారతదేశంలో కనిపించదు. కనిపించినటువంటి గ్రహణానికి ఆచార నియమాలు, పట్టు విడుపు స్నానాలు, అలాగే ఈ సంబంధించినటువంటి ఇల్లంతా కడుక్కోవడాలు, దేవాలయాలు కడగడాలు, ఇవన్నీ దాన ధర్మాలు ఏమి దాన ధర్మాలు చేయొచ్చు. ఎందుకనంటే ప్రపంచానికి ఒకటే సూర్యుడు, ఒకటే చంద్రుడు. ఆ చంద్రుడికి గ్రహణం ఏర్పడుతున్నటువంటి కారణం చేత కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావం వలన వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఇప్పుడు మామూలుగా సాధారణంగా రాబో 3 నెలల వరకు చిన్న చిన్నపాటి సమస్యలు కొద్దిగా ఎక్కువగా ఉంటుంటాయి. అయితే ఇతర ప్రసార మాధ్యమాలలో ఈ యొక్క చంద్రగ్రహణ సందర్భంగా ఈ రాశిలో వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి, మరణము ఇలా చెప్తున్నారు కదా. అలాంటివి ఏవీ నమ్మాల్సిన అవసరం లేదు. మహా అయితే నష్టం అయితే ఎలా ఉంటుందనంటే 100 రూపాయలు నష్టమయ్యే చోట 120 లేదా 150, చిన్న దెబ్బ తగిలే చోట కొద్దిగా పెద్ద దెబ్బ తగలడం, లేదా ఇద్దరితో అవమానపడే చోట 10గురితో అవమానపడడం, 3 సార్లు 4 సార్లు ప్రయత్నిస్తే రాని ఫలితం ఒక 15 సార్లు చేస్తే కానీ రాలేకపోవడం, ఇలా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి తప్ప అవి కూడా దైవానుగ్రహం చేత ఆ ఇబ్బందులను కూడా తప్పించుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క గ్రహణం ఏర్పడుతున్న కారణం చేత ఈ వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో వాళ్ళకి మాత్రం కొద్దిగా జీవితంలో రాబో 3 నెలల వరకు ఎఫెక్ట్ ఉంటుంది తప్ప పెద్ద ఇబ్బందులు ఉండవు. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని 28వ తారీఖు రోజున అరుణాచల క్షేత్రంలో ఈ రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణ పూజలు సాయంకాలం 7 గంటలకి ప్రారంభమవుతాయి. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు సాయంకాలం 7 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి 28వ తారీఖు లోపల అరుణాచలంలో జరిగే గ్రహణ దోష నివారణ, సర్వదోష నివారణ పూజల్లో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. గురుగారు ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి వెంటనే ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే గురుగారు, ఏ దేశాల్లో ఉంది, ఏ సమయాల్లో ఉంది, వాళ్ళు పాటించవలసిన నియమాలు ఏంటి? మనం ఎప్పుడు కూడా చరిత్రని బట్టి భవిష్యత్తు అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. పోయిన చంద్రగ్రహణం అంటే ఈ యొక్క సూర్యగ్రహణం ఏర్పడింది అమెరికా, సౌత్ అమెరికాలో కొన్ని ప్రాంతాలలో, కెనడా, రష్యా, బ్రిటన్ ఇట్లాంటి ప్రాంతాలలో, అర్జెంటీనా కూడా పక్కనే ఉన్నటువంటి దేశం. సూర్యగ్రహణం ఒక రోజు ముందు ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఒక రోజు ముందుగానే భూకంపం వచ్చి దాదాపు 3 నుంచి 5 వేల మంది వరకు మరణించడం జరిగింది. చాలా మంది గ్రహణ ప్రభావం అనేటువంటిది వచ్చినప్పుడు ఏమీ జరగదు, ప్రకృతిలో జరిగేటువంటి ఒక మామూలు చర్యనే అని అంటారు, కొట్టిపడేస్తారు. కానీ గ్రహణం ముందు రోజు ఇట్లాంటి ఎందుకు జరగాలి? అలాగే 15 రోజుల గ్యాప్తో మళ్ళీ చంద్రగ్రహణం, ఖండాగ్రాస చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం అనేటువంటిది ఏ ఏ దేశాల్లో కనబడుతుందంటే అమెరికా దేశం మొత్తంలో కనబడుతుంది, కెనడాలో కనబడుతుంది, ఫ్రాన్స్, జర్మనీ, మొరాకో, స్పెయిన్, తర్వాత పసిఫిక్ మహాసముద్రము, అలాగే అరేబియా, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలలో, ఫ్రాన్స్ లాంటి దేశాలలో యొక్క ఖండాగ్రాస చంద్రగ్రహణం అనేటువంటిది ఉంటుంది. అమెరికా, కెనడా ప్రాంతాల్లో మన భారతీయులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ రోజున 27వ తారీఖు రోజున ఏర్పడుతుంది. ముఖ్యంగా రాఖీ ఏ సందర్భంలో కట్టుకోవాలి, అదే రోజు గ్రహణం ఉంది కాబట్టి కట్టొచ్చా, కట్టుకోకూడదా, ఏ సమయంలో గ్రహణం ఏర్పడుతుంది, అలాగే పట్టు విడుపు స్నానాలు ఏ రాశిలో వాళ్ళకి ఈ దోషం తొలగిపోవడానికి ఎటువంటి నియమాలు పాటించాలి. చాలామంది ఈ 27వ తారీఖు రోజున కంటే ముందు వారంలో ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని అక్కడ ప్రాంత వాస్తవ్యులు జరుపుకున్నారు. మళ్ళీ ఈ యొక్క సంబంధించినటువంటిది
చేసుకోవచ్చా చేసుకోకూడదు 27వ తారీఖు రోజున అంటే ఇక్కడ మొట్టమొదలుగా ఈ సంబంధించినటువంటి రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎప్పుడు రక్షాబంధనం కట్టాలి అని తెలియజేసుకుందామమ్మా. ఎందుకంటే ఈ యొక్క రక్షాబంధనం అనేటువంటిది కార్యక్రమానికి ఎప్పుడు కూడా భద్రాకరణంతో వస్తుంది కాబట్టి భద్రాకరణం లేని సమయంలో కట్టుకోవాలి. 27వ తారీఖు రోజున అమెరికా లాంటి ప్రాంతాల్లో, కెనడా ప్రాంతాల్లో 11:58 మధ్యాహ్నం వరకు ఈ యొక్క భద్రాకరణం ఉన్నటువంటి కారణం చేత ఉదయం 11:58 అంటే 12 గంటల వరకు రక్షాబంధనం కట్టకూడదు. 12 to 1 గంట అనేటువంటిది అభిజిత్ ముహూర్తం లేదా అభిజిత్ లగ్నం కాబట్టి ఆ సమయంలో సోదరుణ్ణి ఇంటికి పిలిపించుకొని చక్కగా తూర్పు వైపున ఫేస్ పెట్టి ఆ సోదరుడికి ముందుగా స్వీట్ అనేటువంటిది లేదా భోజనం 12 గంటల కల్లా భోజనం ఏర్పాటు చేసి 12:30 కల్లా కూర్చోపెట్టి తూర్పు వైపున కూర్చోపెట్టి 2 ప్రమిదలు తీసుకొని ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసి 3 పోక చెక్కలు అలాగే బెల్లము, ఆవు పాలు, బియ్య పిండి కలిపినటువంటి ముద్దలు 3 తయారు చేసి ఒక పోక చెక్కతో క్లాక్ వైజ్ డైరెక్షన్గా 3 సార్లు, ఇంకొక పోక చెక్కతో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్గా 3 సార్లు మరియు 3వ పోక చెక్కతో పైనుంచి కింది దాకా 3 సార్లు దిగదుర్చి అలాగే ఈ బియ్య పిండితో కూడా అదే విధంగా చెయ్యాలి. చేసి హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ యొక్క సంబంధించినటువంటి రక్షాబంధనం ఎలా కట్టండి, ఏనబద్ధో బలిరాజో బలిని గుర్తు తెచ్చుకోవాలి. అంటే బలి చక్రవర్తికి సంబంధించినటువంటి శక్తులు అనగా దుష్ట శక్తులు ఏ విధంగానైతే అడ్డుకున్నాయో ఈ తోరణంలో బంధింపబడ్డాయో అలాగే నీ జీవితంలో నీ యొక్క అభివృద్ధి కోసమై నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు అడ్డుకునేటువంటి దుష్ట శక్తులన్నీ కూడా ఈ తోరము ఈ రాఖీలో బంధింపబడుగాక అని చెప్పి భావనతో సోదరి కట్టాలి. సోదరి పెద్దదైతే సోదరుడు ఆశీర్వచనం తీసుకోవాలి, సోదరుడు పెద్దవాడైతే సోదరి ఆశీర్వచనం తీసుకోవాలి. దీనికంటే ముందుగా ఉదయాన్నే ఈ యొక్క తోరము లేదా రాఖీ, ఈ రాఖీకి లలిత అష్టోత్తరము, దుర్గా అష్టోత్తరము లేదా గణపతి అష్టోత్తరము లేదా ఆంజనేయ అష్టోత్తరముతో పూజ చేసి పెట్టుకోవాలి. అప్పుడు కట్టాలి, దానికి బలం వస్తుంది. ఇక తదనంతరం భోజనాది కార్యక్రమాలు 1 గంట లోపల ముగించుకోవాలి. 1 గంట లోపలే కెనడా అమెరికా ప్రాంతంలో ఉన్న భారతీయులు ముఖ్యంగా, ఎందుకంటే రాత్రిపూట ఈ గ్రహణం వస్తుంది కాబట్టి సమయంలో ఎటువంటి ఆహార పదార్థం ఉండకూడదు, జీర్ణమైపోవాలి. అయితే ఇక్కడ 60 దాటిన వృద్ధులకి 12 లోపల ఉన్నటువంటి పిల్లలకి ఆహార నియమాలు పానీయాలు అవసరం లేదు. ఇక చాలామంది ఏం చెప్తారంటే బాలింతలు కదలకుండా ఇలాగే కుర్చీలో కట్టేసినట్టు కూర్చోవాలి. అటువంటిది ఏం లేదమ్మా, గర్భవతులు హాయిగా విశ్రాంతిగా పడుకోవచ్చు, కాకపోతే గ్రహణం చూడకూడదు. అలాగే ఇంకా గమనించుకున్నట్లయితే ఆ గ్రహణ సమయంలో దాహం వేస్తే ఎలాగండి, నీళ్లు తాగకూడదా? తాగొచ్చమ్మా, అంటే కడుపు నిండేంతగా కాకపోయినా గొంతు తడుపుకునేంతగా తాగొచ్చు. ఆ విధంగా చేసుకుని 10:23 ప్రారంభమవుతుంది కాబట్టి 10:23 పట్టు స్నానం చేయాలి. చేసిన తర్వాత ముందుగానే 10 గంటల కల్లా కూడా కిటికీలు డోర్స్ అన్ని మూసేసేయాలి. ఎందుకంటే విషవాయువులు డైరెక్ట్గా భూమి మీద ప్రసరిస్తాయి కాబట్టి మన ఇంట్లోకి రాకూడదు. కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. తదనంతరం ఆ యొక్క సంబంధించినటువంటి మంచినీరు, ఇంట్లో నిల్వ ఉన్న నీరు, కూరగాయలు వీటన్నిటిలో దర్భపుల్లలు వేయాలి. అలాగే హాల్ మధ్యలో చతురస్రాకారం స్క్వేర్ టైప్లో బియ్య పిండితో వేసి దాని మధ్యలో కొన్ని దర్భపోచలు ఉంచాలి. మన పూజా మందిరంలో కూడా కొన్ని దర్భపోజలు దేవుని చిత్రపటాల దగ్గర, విగ్రహాల దగ్గర పెట్టుకోవాలి. తదనంతరం 10:23 పట్టు స్నానం అనేటువంటిది చేయాలి. చేసి తదనంతరం దీపారాధన ఇంట్లో చేసుకుని గురువు గారు ఇచ్చిన మంత్రము కానీ లేదా విష్ణు, శివ, లలిత సహస్రనామాలు కానీ ఏదైనా దేవతా స్తోత్రాలు కానీ 10:23 నుంచి 1 గంట వరకు పారాయణం చేయాలి. 1 గంటకి లేచి అప్పుడు మళ్ళీ విడుపు స్నానం చేయాలి. చేసిన తర్వాత ఓపిక ఉంటే ఇల్లంతా శుభ్రపరచుకోవడం మంచినీరుతో, లేదు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇల్లంతా శుభ్రపరచుకోవాలి. ఇక తదనంతరం గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క గ్రహణ ప్రభావం వలన ఏ రాశుల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. గ్రహణం అనేటువంటిది శతభిష నక్షత్రం కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. అయితే ఇతర ప్రసార మాధ్యమాల్లో భయపెట్టినట్టుగా జీవితం తలకిందులైపోతుంది, అనారోగ్యం వచ్చేసేస్తుంది, లేకపోతే మరణిస్తారు, అట్లాంటివి ఏమీ భయపడాల్సిన పని లేదమ్మా. జాబులు పోతాయి, ఇట్లాంటివి ఏమీ భయపడాల్సిన పని లేదు. ఎలా ఉంటుందనంటే 100 రూపాయలు నష్టం వచ్చే చోట 120, 150 రూపాయలు, చిన్న దెబ్బ తగిలే చోట పెద్ద దెబ్బ కొద్దిగా, అలాగే ఇద్దరితో మాట పడే చోట 10 మందితో మాట పడడం, అలాగే 3 సార్లు ప్రయత్నిస్తే రాని ఫలితము ఇక 7-8 సార్లు ప్రయత్నిస్తే రావడం, ఇలాంటివి జరుగుతాయి తప్ప భయపెట్టేటువంటి విధంగా ఏది ఉండదు. ఇది గమనించాలి. కాబట్టి ఈ చెప్పినటువంటి రాశిలో జన్మించినటువంటి వాడు గ్రహణాన్ని చూడకూడదు. అలాగే శతభిషము, ఆరుద్ర, స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు గ్రహణాన్ని చూడకూడదు. అలాగే గర్భవతులు గ్రహణాన్ని చూడకూడదు. భారతీయులైనా వాళ్ళైనా ఈ ముఖ్యంగా ఈ రాశుల వారు ఎలాంటి దాన ధర్మాలు చేయాలంటే ఇక్కడ మన భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు కాబట్టి
కనిపించని దానికి ఇవన్నీ మనం పాటించాలా అంటారు. నిజమే. కనిపించని గ్రహణానికి ఆచార నియమాలు, పట్టు విడుపు స్నానాలు, పూజలు అవన్నీ చెప్పాం కదా. అవి ఆచార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ ప్రపంచానికి ఒకటే సూర్యుడు, ఒకటే చంద్రుడు. కాబట్టి ఆ చంద్రుడికి గ్రహణం ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఈ చెప్పబడినటువంటి వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారు ఈ గ్రహణ ప్రభావానికి గురవుతారు. ఈ చెప్పిన విధంగా సమస్యలు కొద్దిగా ఎక్కువగా రాబో 3 నెలల వరకు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళు తదనంతరం అనగా 28వ తారీఖు రోజున దానాది కార్యక్రమాలు అనేటువంటి చేసుకోవాలి. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు అమెరికా, కెనడా లాంటి ప్రాంతాల్లో మన భారతీయులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ సంబంధించినటువంటి గ్రహణ దోష నివారణకై మన పీఠం ఆధ్వర్యంలో 28వ తారీఖు రోజున అరుణాచల క్షేత్రంలో ఈ సంబంధించినటువంటి గ్రహణ దోష నివారణ పూజలు, శని దోష నివారణ పూజలు, అలాగే జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అరుణాచల క్షేత్రంలో 28వ తారీఖు రోజున జరిగేటువంటి గ్రహణ దోష నివారణ పూజల్లో సాయంకాలం 7 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఇక్కడ ప్రాంతంలో మన భారతదేశంలో కనబడకపోయినా ఈ రాశుల్లో జన్మించిన వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చేసుకోవాలి. ఇక తదనంతరం ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఇల్లంతా శుభ్రపరచుకొని అప్పుడు ఏం చెయ్యాలి అని అంటే దగ్గరలోని ఈ చెప్పిన రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు దగ్గరలోని శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు, నవగ్రహాలు లేకపోతే ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయం చుట్టూ ఆ దేవాలయ దేవతని నమస్కరించుకుంటూ మనస్సులో ఆ నామాన్ని స్మరించుకుంటూ 27 ప్రదక్షిణలు చేసిన తర్వాత బ్రాహ్మణుడికి బియ్యము, అలాగే మినుములు, నీలిరంగు వస్త్రము లేదా తెలుపు రంగు వస్త్రము, చంద్రబింబము మరియు సర్పబింబము, నల్ల నువ్వులు బ్రాహ్మణుడికి దానం చేయాలి. చేసినట్లయితే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి. అంటే రాబో 3 నెలల్లో ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా వచ్చే సమస్యలు ఉన్నాయిగా అవి చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. లేదు ఈ పరిహారం ఇది మానవ పరిహారం మనుషులుగా మేము చేసుకున్నాం, దైవ పరిహారం చేసుకోవాలి అని అనుకుంటే మన భారతదేశంలో ఈ చెప్పబడినటువంటి రాశుల్లో జన్మించిన వాళ్ళైనా కానీ అమెరికా, కెనడా ప్రాంతంలో ముఖ్యంగా కనబడుతుంది. కాబట్టి ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మన భారతీయులు ఈ చెప్పబడినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వారికి దోష నివారణమే అరుణాచలంలో 28వ తారీఖు రోజున సాయంకాలం 7 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకుని ఆ కార్యక్రమంలో దైవానుగ్రహాన్ని పొంది తీరవచ్చమ్మా. సో ఎలాగో వీకెండ్ వస్తుంది కాబట్టి ఆలయానికి వెళ్ళి దాన ధర్మాలు అవి చేసుకుంటే మరీ మంచిది. లేదన్నా కూడా గురుగారి ఆధ్వర్యంలో ఎలాగో చేయబడుతుంది పూజా కార్యక్రమం కాబట్టి వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.